నమస్కారం, నా పేరు జ్యోతి. ఎస్జీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జగనన్న తోడు పథకం చిరు వ్యాపారులకు కొండంత అండ. పథకం ప్రారంభోత్సవ సంబరాల్లో మంత్రి ముత్తంశెట్టి. పోస్కోతో ఒప్పందం స్టీల్ ప్లాంట్ మనుగడకే ముప్పు. విశాఖ ఉక్కును కాపాడుకుంటామన్న సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు నర్సింగ్రావు. సింహాచలంలో అట్టహాసంగా ఆరంభమైన శ్రీవేద ఫ్యాషన్స్ నూతన షోరూమ్ ను ప్రారంభించిన భీమిలి వైసీపీ ఇన్ఛార్జ్ ముత్తంశెట్టి మహేష్. బిగ్ బాస్ ఫేమ్ హిమజా అన్ని బ్రాండ్ల వస్త్రాలను అందుబాటు ధరలో అందిస్తున్నామన్న షోరూమ్ ఎండీ కందుకూరి నాగరాజు. తిరుమలను తాకిన నివర్ తుఫాను ప్రభావం. ఓవైపు వర్షం, మరోవైపు చలి. అయినా లెక్క చేయకుండా శ్రీవారిని దర్శించుకుంటున్న భక్తులు. చిరు వ్యాపారుల్లో జగనన్న తోడు పథకం ధైర్యాన్ని నింపుతోందని జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. తోడు అమలైన సందర్భంగా అక్కైపాలెం షాదీఖానాలో చిరు వ్యాపారులతో ముఖాముఖి నిర్వహించారు. ఉత్తర వైకాపా ఇన్ఛార్జ్ కేకే రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత సీఎం జగన్ ఫ్లెక్సీకి పాలాభిషేకం నిర్వహించారు. చిరు వ్యాపారులకు గుర్తింపు కార్డులు అందజేశారు. ఎలాంటి పూచీకత్తు లేకుండా చిరు వ్యాపారులకు 10,000 రూపాయల చొప్పున రుణాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని మంత్రి అన్నారు. వ్యాపారులకు పెట్టుబడి పెట్టుకునేందుకు వడ్డీలకు సొమ్ము తెచ్చి చిల్లర వర్తకులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పాదయాత్రలో చిరు వ్యాపారుల సమస్యలను గుర్తించి జగనన్న తోడు పథకాన్ని ముఖ్యమంత్రి అమల్లోకి తెచ్చారని కేకే రాజు అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సోదరులు కేకే రాజు గారి ఆధ్వర్యంలో ఈ తోడు జగనన్న తోడు కార్యక్రమం లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ నియోజకవర్గంలోనే సుమారు 4.5 కోట్లు, జిల్లా వ్యాప్తంగా మరి 87 కోట్ల రూపాయలు ఈ లబ్ధిదారులకి ఈరోజు అందజేయడం జరిగింది. ఈ రోజున కులాలకి, మతాలకి, ప్రాంతాలకు అతీతంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా పండుగ చేసుకుంటున్నారు. చిరు వ్యాపారులు అందరూ కూడా ఒక చిరు వ్యాపారులు వారి జీవితంలో ఒక గొప్ప మరి ధైర్యాన్ని, మానసిక స్థైర్యాన్ని కల్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సమయంలో ఏదైతే ఈ స్ట్రీట్ వెండర్స్ కానీ, సైకిల్ మీద కానీ, తోపుడుబళ్ళ మీద కానీ, తట్టాబుట్ట మీద కానీ చేసుకునే కుమ్మరి, కమ్మరి, చేతి వృత్తుల వారు, కళాకారులు, కొండపల్లి ఇలాంటి వృత్తులు చేసుకునే వారందరికీ కూడా వీరు ఆర్థిక స్తోమత లేక ప్రైవేటు ఫైనాన్స్ వ్యాపారస్తుల దగ్గర నుంచి వడ్డీకి తెచ్చుకొని కష్టపడి సంపాదించిన లాభాల్లో వీరు నష్టపోతూ వీరి వ్యాపారాన్ని సవ్యంగా నష్టపోకుండా వ్యాపారాన్ని సవ్యంగా నడుచుకోవాలి. ముఖ్యంగా ఇందులో ఉన్న మహిళలందరూ కూడా మహిళా సాధించి వారి కాళ్ళ మీద వారు నిలబడాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈనాడు జగనన్న తోడు పథకం ద్వారా ప్రతి ఒక్క లబ్ధిదారుడికి కూడా 10,000 రూపాయలని బ్యాంకు రుణాన్ని, సున్నా లేని వడ్డీ రుణాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వారికి లబ్ధి చేకూర్చడం జరిగింది. ఎన్నో ప్రాణాలు పణంగా పెట్టి సాధించుకున్న విశాఖ ఉక్కు ఇప్పుడు పరుల పరమయ్యే ప్రమాదం పొంచి ఉంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఉద్యమాన్ని చేపట్టి నెలకొల్పిన స్టీల్ ప్లాంట్ మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. రాష్ట్రానికే తలమానికంగా ఉంటూ వేలాది కుటుంబాలకు అన్నం పెడుతున్న ఉక్కు పరిశ్రమను కాపాడుకోకపోతే విదేశీ శక్తుల చేతుల్లోకి వెళ్లిపోయే పరిస్థితి కనబడుతోంది. ఎలాగైనా స్టీల్ ప్లాంట్ ను కొట్టేయాలని కుట్రలు పన్నుతున్న పోస్కో ఒప్పందంపై ఎస్జీవీ స్పెషల్ ఫోకస్. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని వేలాది గొంతులు నినదించాయి, పోరుబాట పట్టాయి. ఎందరో రోడ్ల మీదకొచ్చి ప్రభంజనం లాంటి ఉద్యమాన్ని నిర్మించారు. నిర్బంధాలు, అణిచివేతలు, అక్రమ కేసులు వీటన్నింటినీ తట్టుకుంటూనే ఈ ప్రాంతంలో విశాఖ ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు మహోద్యమం జరిగింది. పోలీసుల తోటాలకు 32 మంది బలైపోయారు. ఉక్కు కర్మాగారం కోసం ఎంతో మంది భూములను త్యాగం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు 22,000 ఎకరాల స్థలం ఉంది. 10 మిలియన్ టన్నుల విస్తరణ సామర్థ్యం ఉంది. ఈ స్థలం విలువే 1,00,000 కోట్లు. ఇలాంటి స్టీల్ ప్లాంట్ను అప్పనంగా కొట్టేసేందుకు కుట్రలు జరుగుతున్నాయి. విశాఖ ఉక్కును స్టీల్ దిగ్గజమైన పోస్కో కంపెనీకి అప్పగించేందుకు పాలకులు సిద్ధపడ్డారు. దక్షిణ కొరియాకు చెందిన పోస్కో బహుళజాతి స్టీల్ కంపెనీ. స్టీల్ దిగ్గజమైన పోస్కో కంపెనీకి విశాఖ స్టీల్ ప్లాంట్ను జాయింట్ వెంచర్గా మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 1171 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ఢిల్లీ కేంద్రంగా ఒప్పందాలు జరుగుతున్నాయి.
విశాఖకు సొంత గనులు లేకపోవడం వల్లే స్టీల్ ప్లాంట్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోంది. సొంత గనులు కేటాయించాలని ఎంత మొరపెట్టుకున్నా పాలకుల చెవికెక్కలేదు. ఫలితంగా నష్టాలు చవిచూడాల్సి వస్తోంది. పోస్కో ఒప్పందంతో ప్లాంట్ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఇలాంటి ఒప్పందాన్ని ప్రతిఘటించి తీరుతామని సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్ నరసింగరావు అన్నారు. భారతదేశంలో అతి ప్రతిష్టాత్మకమైనటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ని దక్షిణ కొరియాకు సంబంధించిన పోస్కో అనేటువంటి ప్రైవేట్ కంపెనీకి అప్పచెప్పాలని కేంద్ర ప్రభుత్వం ఆగస్టులో ఒప్పందం చేసింది. జాయింట్ వెంచర్ పేరుతో గతంలో బిఎఫ్ఆర్కి ఇవ్వాలని వాటాలు అమ్మాలని చేసే ప్రయత్నాలు విఫలం కావడంతో నేడు జాయింట్ వెంచర్ పేరుతో అదనంగా స్టీల్ ఉత్పత్తి చేయడానికి 5 మిలియన్ స్టీల్ ప్లాంట్ పెట్టబోతున్నట్టుగా ఈ ఒప్పందం అనేది ఉంటుంది. వాస్తవానికి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రతి సంవత్సరం 2,000 కోట్ల రూపాయలు సొంత గనులు లేనందువల్ల నష్టపోతుంది. దేశంలో అన్ని స్టీల్ ప్లాంట్కి సొంత గనులు ఉన్నాయి. కావాలనే విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ అప్పచెప్పడానికి చేసే కుట్రలో భాగమే కేంద్ర ప్రభుత్వం ఈ స్టీల్ ప్లాంట్ సొంత గనులు లేకుండా చేసింది. ఇప్పుడు అదనంగా పోస్కో అనేటువంటి దక్షిణ కొరియాకి అప్పగించడం పూర్తిగా దాన్ని కట్టబెట్టడం తప్ప మరొక విషయం కాదు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం కుట్ర ఇది. విశాఖ స్టీల్ ప్లాంట్ని అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి దాన్ని ఎందుకు ప్రైవేట్ వారికి ఇస్తున్నారు అనే దానికి సమాధానం చెప్పాలి. ఈరోజు పోస్కోకి ఇచ్చినందువల్ల వచ్చే నష్టం ఏమిటనేది అన్నిటికంటే కూడా చాలా తీవ్రమైనటువంటిది. పోస్కో 41 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేస్తున్నాం ప్రపంచంలో. దక్షిణ కొరియాకు సంబంధించిన ఈ కంపెనీలో మొత్తం కార్మికులంతా కేవలం 4,000 మంది మాత్రమే పనిచేస్తున్నారు. 100 టన్నుల ట్రక్కులు మాత్రమే అక్కడ ఉంటాయి. దాంట్లో కూడా మనిషి అనేవాడు ఉండడు. అత్యంత ఆధునీకరణమైనటువంటి పద్ధతిలో ఈ పరిశ్రమ అనేటువంటిది నడుపుతారు. లాభాలన్నీ వాళ్ళకొస్తాయి. లాభాలు సౌత్ కొరియాకు వెళ్ళిపోవడం అనేటువంటి జరుగుతుంది. దీనివల్ల అత్యంత తక్కువ మందితో అత్యంత ఎక్కువ లాభాలు గడించే కంపెనీగా పోస్కో మిగులుతుంది. పోస్కో వస్తే విశాఖ స్టీల్ ప్లాంట్కు మంచిదేనని, నష్టమేమీ లేదంటూ ఉక్కు చైర్మన్ ఇప్పటికే ప్రకటించి చిలక పలుకులు పలికారు. స్టీల్ ప్లాంట్లోని 4,000 ఎకరాలు కేటాయిస్తే స్పెషల్ స్టీల్ ప్లాంట్ను పోస్కో నిర్మిస్తుందట. విస్తరణ సామర్థ్యం విశాఖ స్టీల్ ప్లాంట్కు ఉన్న బహుళజాతి సంస్థలకు ఉక్కు భూములను కట్టబెట్టడంపై పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పోస్కోను వ్యతిరేకిస్తూ అనేక ఉద్యమాలు జరుగుతున్నాయి. అఖిల పక్షాలు ఏకమై ఆందోళనలు చేపడుతున్నాయి. అయినా పాలకులు పట్టించుకోవడం లేదు. హైగ్రేడ్ స్టీల్ ఫ్యాక్టరీ పెడతామంటున్న పోస్కో 1,170 ఎకరాల భూమి కావాలని కోరింది. ఇప్పటికే 900 ఎకరాలను కేటాయించేశారు. ఈ నేపథ్యంలో 3వ దశ విస్తరణను కేంద్రం మోకాలడ్డుతోంది. ఇంత జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఓ ప్రభుత్వ రంగ సంస్థతో బహుళజాతి సంస్థ జాయింట్ వెంచర్ ఒప్పందం కుదిరిందంటే ప్లాంట్ను నిర్వీర్యం చేసేందుకేనన్న సంగతి స్పష్టమవుతోంది. అసలు పోస్కో వరమా శాపమా అనే అంశంపై సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్ నరసింగరావు రాసిన పుస్తకం జరిగే నష్టాన్ని కళ్లకు కట్టినట్టు వివరించింది. పోస్కో బూన్ ఆర్ బ్యాన్ అనేటువంటిది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ స్టీల్ ప్లాంట్ రక్షించుకోవడానికి ఉద్దేశించిన పుస్తకం. పోస్కో ప్రమాదం ఇప్పుడు ప్రధానంగా వచ్చింది కాబట్టి పోస్కోకి ఇవ్వడం వరమా శాపమా అని తెలుగులో అర్థం. కానీ దాన్ని ఇంగ్లీష్లో, ఎందుకంటే ఆఫీసర్లు అక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా తెలిసేదానికి తెలుగులో వేరే పుస్తకం కూడా రావడం అనేటువంటి అంతకుముందే కొన్ని వివరాలు కరపత్రాల ద్వారా మేము తీసుకొచ్చాం. ప్రతిష్టాత్మకమైనటువంటి రాష్ట్రంలోని అతిపెద్ద పరిశ్రమని ఈరోజు పోస్కోకి కట్టబెడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అని రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని పోస్కో యాజమాన్యం అనేక సార్లు ఈ మధ్య కలిసింది. పోస్కో యాజమాన్యానికి ఈ రకంగా కేంద్ర ప్రభుత్వం అప్పజెప్పేటప్పుడు రాష్ట్రం తరఫున రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్రం సంప్రదించిందా? కేంద్రం సంప్రదించకుండా చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు దాన్ని వ్యతిరేకించలేదు? రాష్ట్ర ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలని కోరుతున్నాను. ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రయోజనాలను ఏమాత్రం ఆలోచించినా కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తమ అభ్యంతరాలను తెలియజేయాలి. ప్రభుత్వ రంగ సంస్థలను పాలకులు తెగనమ్మేందుకు సంసిద్ధమవుతున్నారు. సరళీకృత ఆర్థిక విధానాల పేరుతో భారీ పరిశ్రమలను విదేశీ బహుళజాతి సంస్థలకు కట్టబెట్టి ఉపాధిని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం వద్ద 26,000 ఎకరాల భూములు, పోర్టు నిర్మాణానికి అనువైన స్థలం ఉంది. జాయింట్ వెంచర్ పేరుతో ఈ భూములను కొట్టేసేందుకు, ఇక్కడున్న వసతులన్నీ అప్పనంగా లాగేసుకునేందుకు కుట్ర పన్నిన పోస్కో కేంద్రంతో ఈ ఒప్పందం చేయించింది. పూర్తి యాంత్రీకరణతో పనిచేసే ఈ కంపెనీలో ఎవరికి ఉపాధి వస్తుందో గ్యారంటీయే లేదు. ఉపాధి మాట దేవుడెరుగు. ఏకంగా పోరాటాలతో సాధించుకున్న స్టీల్ ప్లాంట్కే ఎసరు పెట్టే పరిస్థితులు దాపురించాయి. దీనిపై కార్మిక సంఘాలు గగ్గోలు పెడుతున్న పాలకుల చెవికెక్కడం లేదు.
ఎట్టి పరిస్థితుల్లోనూ ఉక్కు భూముల్లో పోస్కోను అడుగు పెట్టనివ్వకుండా అడ్డుకుంటామని నరసింగరావు స్పష్టం చేశారు. పోస్కో కంపెనీ భారతదేశాన్ని మూసుకించింది. 2004లో ఒరిస్సా ప్రభుత్వంతో 20 మిలియన్ టన్నులకి అక్కడ ఐరన్ గనులు తీసుకుంటూ ఒప్పందం చేసుకుంది. దానివల్ల గనులు తీసుకున్నది కానీ అక్కడ స్టీల్ ప్లాంట్ పెట్టల, బెంగాల్లో చేసింది. అలాగే బీహార్లో 3 ఒప్పందాలు చేసి గత 20 ఏళ్లలో ఒక్క ఒప్పందం కూడా అమలు చేయలే. ఇక్కడ కూడా ఒప్పందాలు అమలు చేయడానికి, స్టీల్ ప్లాంట్ కట్టడానికి, జాయింట్ వెంచర్ పెట్టడానికి కాదు, కేవలం విశాఖ స్టీల్ ప్లాంట్ని కబ్జా చేయడానికి. మొత్తం యావత్ రాష్ట్ర ప్రజానీకాన్ని కూడా కేంద్ర ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా పోట్లాడాల్సినటువంటి బాధ్యత ఉంది. ఆ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చకపోతే విశాఖ ప్రజానీకం, అలాగే స్టీల్ ప్లాంట్లో ఉన్న ట్రేడ్ యూనియన్లు, ఆఫీసర్లు, ఉద్యోగులు, కార్మికులు, కాంట్రాక్ట్ వర్కర్లు, ప్రజలు 50 మంది కూడా పోట్లాడి ఒకప్పుడు బిఎఫ్ఆర్కి వ్యతిరేకంగా, ఒకప్పుడు వాటాలకు అమ్మకుండా ఎట్లా పోట్లాడారో రాబోయే కాలంలో కూడా మళ్ళా కార్మికుల సత్తా అంటే ఏమిటో, పరిశ్రమలు కాపాడుకునేటువంటి దానికి, స్టీల్ ప్లాంట్ కాపాడుకునే దానికి మా సత్తా ఏంటో చూపిస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాం. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నేపథ్యంలో విశాఖ ఉక్కు మనుగడపై కార్మిక సంఘాలు ఆందోళన బాట పట్టాయి. ప్రధానంగా పోస్కోతో వచ్చే ప్రమాదాన్ని పసిగట్టి మరో మహోద్యమానికి శ్రీకారం చుడుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ త్యాగాలతో ఏర్పడ్డ ఉక్కు కర్మాగారాన్ని పరిరక్షించుకు తీరుతామని స్పష్టం చేస్తున్నాయి. అద్భుత సాంప్రదాయక సకుటుంబ వస్త్ర కోవెల శ్రీవేద ఫ్యాషన్స్ అట్టహాసంగా ప్రారంభమైంది. సింహాచలంలో నెలకొల్పిన నూతన షోరూంను భీమిలి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ముత్తంశెట్టి మహేష్ బిగ్ బాస్ సీజన్ 3 ఫేమ్ హిమజలో ప్రారంభించారు. మల్టీ బ్రాండెడ్ వస్త్రాలను అందుబాటు ధరలో అందిస్తున్న శ్రీవేద ఫ్యాషన్స్ మరింత విస్తరించాలని అతిథులు ఆకాంక్షించారు. సంస్కృతి సాంప్రదాయాల మేలి కలయిక శ్రీవేద ఫ్యాషన్స్. సాంప్రదాయ వస్త్రాలతో పాటు అందరినీ ఆకట్టుకునే ఆధునిక వస్త్ర సోయగాలను వినియోగదారులకు అందిస్తోంది. 2019లో గాజువాక హైస్కూల్ రోడ్లో ప్రారంభమైన శ్రీవేద ఫ్యాషన్స్ అనతి కాలంలోనే కస్టమర్ల ఆదరాభిమానాలను చూరగొంది. విజయవాడలో మరో 2 షోరూంలను నెలకొల్పింది. సింహాచలం పైడితల్లి అమ్మవారి ఆలయం వద్ద 4వ షోరూంను నూతనంగా నెలకొల్పింది. ఈ షోరూంను భీమిలి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ముత్తంశెట్టి మహేష్ బిగ్ బాస్ సీజన్ 3 ఫేమ్ హిమజలు ప్రారంభించారు. తొలుత సంస్థ మేనేజింగ్ డైరెక్టర్లు కందుకూరి నాగరాజు, రమణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శాస్త్రీయ నృత్యాలు అలరించాయి. హిమజ చీరలను సింగారించుకుని హొయ్యలొలికించారు. సింహాచలం దేవస్థాన్ ట్రస్ట్ బోర్డు సభ్యురాలు సిరిపురపు ఆశాకుమారి, కృష్ణలు తొలి కొనుగోలు చేశారు. ఖాదీ, హ్యాండ్లూమ్స్, టెక్స్టైల్స్, రెడీమేడ్స్, బెడ్షీట్స్, షూటింగ్ షర్టింగ్స్, హ్యాండ్లూమ్ శారీస్, పాకెట్ పంచెలు, బ్రాండెడ్ ఇన్నర్ గార్మెంట్స్, బొంబే డైయింగ్, రామ్రాజ్, రేమాండ్, లెనిన్, అరవింద్ వంటి ప్రముఖ కంపెనీల వస్త్రాలను విక్రయిస్తున్నారు. సింహాద్రి అప్పన్న పాదాల చెంత శ్రీవేద ఫ్యాషన్ షోరూంను ప్రారంభించడం ఆనందంగా ఉందని భీమిలి వైసీపీ ఇన్ఛార్జ్ ముత్తంశెట్టి మహేష్ అన్నారు. అన్ని బ్రాండ్ల వస్త్రాలను అందుబాటు ధరలో అందిస్తున్నారని చెప్పారు. మన సింహాచలంలో నూతన బ్రాంచ్ని ప్రారంభిస్తున్నటువంటి నాగరాజు గారికి, మరి వారికి సిబ్బంది కూడా మన గౌరవ మంత్రివర్యులు శ్రీ అవంతి శ్రీనివాసరావు గారి తరఫున, అలాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మా పార్టీ అధ్యక్షుడు, అలాగే కార్పొరేటర్ అభ్యర్థి, ఇతర పెద్దలు, నాయకులందరి తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ 4వ బ్రాంచ్ కింద ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఈ బ్రాంచ్లు అంచెలంచెలుగా ఎదిగి విశాఖపట్నం సిటీలో నెంబర్ 1 ఫ్యాషన్స్ షాపుగా పేరు ప్రఖ్యాతులు గాంచాలని భాగమైన సింహాచలంలో శ్రీవేద ఫ్యాషన్స్ 4వ బ్రాంచ్ నాగరాజు గారు ఇక్కడ ఓపెన్ చేయడం మా పరిసర ప్రాంతాల ప్రజలందరికీ చాలా ఆనందంగా ఉంది. శ్రీవేద ఫ్యాషన్స్లో ముఖ్యంగా స్పెషల్ ఏంటంటే అన్ని రకాల బ్రాండెడ్ ఐటమ్స్ కూడా తక్కువ ధరకి ప్రజలందరికీ అందుబాటులో తీసుకొచ్చినందుకు మా గ్రామ ప్రజలందరి తరఫున ఆయనకి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. శ్రీవేద ఫ్యాషన్స్లో వస్త్రాలు అన్ని వర్గాల ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటాయని బిగ్ బాస్ సీజన్ 3 ఫేమ్ హిమజ అన్నారు. మల్టీ బ్రాండెడ్ వస్త్రాలను షోరూంలో అందిస్తున్నారని చెప్పారు. వినియోగదారులు ఆదరించాలని కోరారు.
పలు చిత్రాల్లో నటిస్తున్నానని, బిగ్ బాస్ సీజన్ 4 ఆసక్తిగా సాగుతోందని ముద్దుగుమ్మ చెప్పింది. సో ముందుగా వైజాగ్ ప్రేక్షకులకి, సింహాచలం ప్రేక్షకులకి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం అండి. చాలా సంతోషంగా ఉందండి. ఇప్పుడు శ్రీవేద ఫ్యాషన్స్ షోరూమ్ లాంచ్ చేస్తున్నందుకు నా చేతులతో ఇది సెకండ్ బ్రాంచ్ అనమాట. ఫస్ట్ బ్రాంచ్ నేనే ఓపెన్ చేశాను. 4 కాదు 40 బ్రాంచ్లు ఓపెన్ చేయాలి నెక్స్ట్ ఇయర్ కానీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ షోరూంలో చాలా రీజనబుల్ ప్రైస్లో దొరుకుతాయండి అన్ని వెరైటీస్. జెంట్స్కి అయితే అసలు కోకొల్లలు అనమాట. ఇక్కడ ఫ్యాబ్రిక్స్ కానీ, సూట్స్ అండ్ షర్టింగ్స్ కానీ, లేడీస్కి అయితే కాటన్ శారీస్ కానీ, దుప్పట్లు కానీ, ఎవ్రీథింగ్ మన ఇంట్లో కావాల్సిన ప్రతి ఒక్క బట్టలకు సంబంధించిన ఇక్కడ దొరుకుతాయి. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఆల్రెడీ వరుడు కావాలను స్టార్ట్ అయిపోయిందండి, షెడ్యూల్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ F3 స్టార్ట్ అవుతుందండి ఈ డిసెంబర్ మిడ్లో. సో మెనీ మూవీస్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్ అండి. వినియోగదారుల ఆదరాభిమానాలతోనే ముందుకు సాగుతున్నామని శ్రీవేద ఫ్యాషన్స్ MD కందుకూరి నాగరాజ్ తెలిపారు. అన్ని బ్రాండ్ల వస్త్రాలను మార్కెట్లో ఛాలెంజింగ్ ధరలకు అందిస్తున్నామని చెప్పారు. శ్రీవేద ఫ్యాషన్స్ అంటే మల్టీ బ్రాండెడ్ షోరూమ్ సార్. మన దగ్గర నాణ్యమైన వస్త్రాలు, బ్రాండెడ్ వస్త్రాలు అతి తక్కువైన ధరలకి ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పి ఒక సంకల్పంతో 2019 డిసెంబర్లో మన గాజువాకలో ప్రారంభించడం జరిగింది. అలాగే 2020 అక్టోబర్ 17న సత్యనారాయణపురంలో విజయవాడలో ఒక షోరూమ్ ఓపెన్ చేయడం జరిగింది. అలాగే 2018 అక్టోబర్ 18న పోరంకి సెంటర్లో శ్రీవేద ఫ్యాషన్స్ షాపింగ్ మాల్ మాదిరి ఒక ఓపెన్ చేయడం జరిగింది. అలాగే మన సింహాద్రప్పన్న సన్నిధానంలో పైడిదల్మ వారి పాదాల చెంత నవంబర్ 25 మన సింహాచలంలో ఓపెనింగ్ చేయడం జరిగింది. అలాగే మన దగ్గర ఉన్నటువంటి నాణ్యమైన వస్త్రాలు అన్ని బ్రాండెడ్, బాంబడాంగ్, రైమాండ్స్, లెనిన్, అరవింద్, రామ్రాజ్, ట్రెడిషనల్. ఇప్పుడున్న ప్రపంచంలో సాంప్రదాయ వస్త్రాలకి ఎక్కువ ప్రజలు ఆదరాభిమానం చూపిస్తున్నారు. అటువంటి సాంప్రదాయ వస్త్రాలకి పుట్టినటువంటి రామ్రాజ్ కాటన్ కంపెనీ వస్త్రాలన్నీ కూడా మా షోరూంలో దొరుకును. శ్రీవేద ఫ్యాషన్స్ నూతన షోరూం ప్రారంభమైన కొద్ది క్షణాల్లోనే వస్త్రాల కోసం వినియోగదారులు క్యూ కట్టారు. బిగ్ ఆఫర్స్, బిగ్ సేవింగ్స్ ఉండడంతో పోటీపడి వస్త్రాలను కొనుగోలు చేయడం విశేషం. ప్రారంభోత్సవంలో భాగంగా అతిథులను యాజమాన్యం ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందజేసింది. కార్యక్రమంలో లంకా సత్యబాబు, ఎర్ర వరాహ నరసింహం, పాసర్ల ప్రసాద్, పిసిని వరాహ నరసింహం, కర్రీరాము తదితరులు పాల్గొన్నారు. నివర్ తుఫాన్ ప్రభావం తిరుమల క్షేత్రాన్ని తాకింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న తేలికపాటి వర్షానికి చలి తీవ్రత పెరిగిపోయింది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా శ్రీవారి దర్శనం కోసం భక్తులు క్యూ కడుతున్నారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన నివర్ తుఫాను ప్రభావంతో తిరుమల క్షేత్రంలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఒక పక్క వర్షం, మరోవైపు చలి తీవ్రత ఉన్నా భక్తులు వేటిని లెక్క చేయడం లేదు. వర్షం కారణంగా ఘాట్ రోడ్లో కొండ చర్యలు జారిపడే ప్రమాదం ఉన్న నేపథ్యంలో సంబంధిత శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. సుప్రసిద్ధ నర్తకి పద్మశ్రీ డాక్టర్ కె శోభానాయుడు కాంస్య విగ్రహాన్ని విశాఖ సాగర తీరంలో ఏర్పాటు చేయాలని ఉత్తరాంధ్ర కళాకారుల ఐక్య వేదిక, అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్లు ప్రభుత్వాన్ని కోరాయి. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఒక్కరోజు దీక్ష చేశారు. కళారంగ ప్రముఖులు చెన్నా తిరుమలరావు, చక్కా రామాదేవి తదితరులు శోభానాయుడు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. విగ్రహాలతో అలరారే బీచ్ రోడ్లో నాట్యకళకు చెందిన ఏ ఒక్కరికి స్థానం లేకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం స్థలం కేటాయిస్తే విగ్రహం ఇస్తామని అమెరికా తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు హామీ ఇచ్చారని చెప్పారు. దీనిపై ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. ఇటీవల మృతి చెందినటువంటి శోభారాణి గారు అంతర్జాతీయ కూచిపూడి కళాకారిది. ఆమె నాట్యాన్ని మెచ్చి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ బిరుదు కూడా ఇచ్చిందంటే ఆమె గురించి మనం ఆలోచించవచ్చు. అటువంటి శోభారాణి గారి విగ్రహాన్ని విశాఖ సాగర తీరంలో ఏర్పాటు చేయాలని అమెరికా తెలుగు అసోసియేషన్ వాళ్ళ యొక్క ప్రోద్బలంతో ఉత్తరాంధ్ర ఐక్య కళావేదిక నిర్వహణతో మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఒక్కరోజు నిరాహార దీక్ష. మన ఉత్తరాంధ్ర జిల్లాలో ముఖ్యంగా విశాఖపట్నం అంచులో ఉన్నటువంటి అనకాపల్లికి చెందినటువంటి శోభారాణి గారు ఆమె విగ్రహాన్ని మన సాగర తీరంలో ఏర్పాటు చేయడం వల్ల నిజంగా మన నివాసికి మనం గౌరవించుకున్నట్టు ఉంటుంది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం కూడా దీని మీద చొరవ తీసుకొని దాని యొక్క స్థలాన్ని మాకు కేటాయిస్తే మేము విగ్రహాన్ని
అమెరికా తెలుగు అసోసియేషన్ వారి నిధులు, తర్వాత మేము కూడా కొంతవరకు సపోర్ట్ చేసుకొని ఈ విగ్రహాన్ని మేము ఏర్పాటు చేసుకుంటాం. మహిళలపై దాడులు, అత్యాచారాలు నియంత్రించాలని డిమాండ్ చేస్తూ ఐద్వా ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట ధర్నా నిర్వహించారు. అంతర్జాతీయ హింసా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని నిరసన తెలిపారు. మహిళలపై అకృత్యాలను నిరోధించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని ఐద్వా నాయకురాలు ప్రభావతి మండిపడ్డారు. మహిళలు వస్త్రధారణ వల్లే ఘటనలు జరుగుతున్నాయని కొందరు బీజేపీ నేతలు వ్యాఖ్యానించడం దారుణమన్నారు. దిశ చట్టాన్ని ప్రభుత్వం తీసుకువచ్చినా ఆ చట్టం అమలుకు నిధులు, విధులు కేటాయించలేదని చెప్పారు. మహిళలు రక్షణకు చిత్తశుద్ధితో వ్యవహరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకులు బొట్టా ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. ఇతర సంఘాలన్నీ కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పేసి పిలుపునిచ్చింది. అందులో భాగంగానే విశాఖ నగరంలో కూడా జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర ధర్నా చేస్తున్నాం. ఈరోజు ప్రభుత్వానికి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, గంటకు 4 మీద దేశంలో అత్యాచారాలు జరుగుతున్నాయి. దీనికి కారణం పాలకులు, బీజేపీ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే మహిళల వేషభాషలే, మహిళలు వేసుకున్న వస్త్రాల వల్లనే దాడులు పెరుగుతున్నాయని చెప్పేసి చెప్తున్నారు. అట్లాగే స్త్రీ ఇంటికే పరిమితం కావాలని చెప్పేసి చెప్తున్నారు. ఈ ఫ్యూడల్ భావజాలం అనేది పెద్ద ఎత్తున పోవాలనేది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మహిళలు లేకపోతే ఈరోజు సమాజం లేదన్న భావజాలాన్ని పెంపొందించాలని కూడా మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ప్రియాంక రెడ్డి హత్య తర్వాత, అత్యాచారం హత్య తర్వాత దిశా చట్టం తీసుకొచ్చింది గవర్నమెంట్. దిశా చట్టం తీసుకొచ్చినప్పుడు కూడా దిశా చట్టం విధి విధానాలు కానీ బడ్జెట్ కేటాయింపులు కానీ ఎక్కడా లేదు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇంకా దీన్ని ఆమోదించలేదు. కాబట్టి ఈ సందర్భంగానైనా దిశా చట్టాన్ని వెంటనే పటిష్టంగా రాష్ట్రపతి ముద్ర వేసి చట్టం చేయాలి, ఆ విధి విధానాలన్నీ తీసుకురావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. హాయిగా ఉన్న విశాఖ నగరంలో కూడా ఈరోజు మనం శ్రీనగర్లో ఒక అమ్మాయిని హత్య చేశారు, చంపేశారు. అలాగే గతంలో శివాజీపాలెంలో ఒక హత్య జరిగింది. అలాగే ఈరోజు విజయవాడలో కూడా తేజస్సులో చిన్నారిపై హత్య జరిగింది. ఈ రకంగా చూసుకుంటే ప్రతిరోజు పేపర్ చూస్తే భయం వేస్తుంది. కాబట్టి చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. మాజీ మంత్రి బండార సత్యనారాయణ మూర్తి తనపై చేసిన ఆరోపణలో వాస్తవం లేదని పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి ఖండించారు. నార్లభవన్లో మీడియాతో మాట్లాడారు. పెందుర్తి సమీపంలో తాను కొనుగోలు చేసిన స్థలంపై వివాదం రేపి తన వ్యక్తిగత విషయాలను ప్రభుత్వానికి ఎంపీ విజయసాయిరెడ్డికి అంటగడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన స్థలానికి సంబంధించిన అన్ని పత్రాలు ఉన్నాయని చెప్పారు. విశాఖలో వేరే ప్రాంతవాసి వచ్చి స్థలం కొనుగోలు చేయకూడదనే రూల్ ఏమైనా పెట్టారా అని ప్రశ్నించారు. బండారు తనపై చేసిన ఆరోపణలను ఆయన నిరూపించుకోలేకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటారా అని ప్రశ్నించారు. గొర్రపల్లి అనే గ్రామంలో నేను 3 ఎకరాల 10 సెంట్ల భూమిని కొనడం జరిగింది. ఆ భూమి తాలూకా మీద బండారు సత్యనారాయణ గారు కొన్ని ఆరోపణలు చేశారు మా మీద. నా మీద చేసిన ఆరోపణలో పట్ల ఏది కూడా వాస్తవం లేదు. మరి అది ప్రైవేట్ భూమి అయితే వారు గవర్నమెంట్ భూమి, దాన్ని గడ్డని ఇంకొక కాలువ ఆక్యుపై చేశారని, భూ కబ్జా చేశారని వారు నా మీద విమర్శలు చేయడం జరిగింది. ఆ విమర్శ కూడా ఆధారంతో చేయాలి. ఎప్పుడైనా కూడా ఏ వ్యక్తి మీదైనా వారి భూమి కొనుక్కుంటే ఆ భూమి సంబంధించిన రికార్డు తెప్పించుకొని ఇది పలానా వాళ్ళు ఇక్కడ భూ కబ్జా చేశారన్నప్పుడు దానికి సంబంధించిన డేటా ఇక్కడ ఎవరెవరైనా ఆర్టాక్ట్ పెట్టినా కూడా మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ అయినా సరే, రిజిస్టార్ డిపార్ట్మెంట్ అయినా సరే మరి దొరికింది. వారు లేనిపోని ఆరోపణలు చేయడం స్టార్ట్ చేశారు నా మీద. అలానే ఇదండి నేను కొన్నటువంటి గొర్రపల్లి గ్రామంలో సంబంధించినటువంటి దేవగుప్త నరసింహరావు గారి ఫ్యామిలీ నుంచి నేను కొనుక్కున్న భూమి అండి ఇది. దానిలో 4 ఎకరాల 90 సెంట్లు 3 ఎకరాల 10 సెంట్లు నేను కొన్నానండి. దానికి సంబంధించినటువంటి గిల్మెన్ రికార్డ్ అండి ఇది. ఈ గిల్మెన్ రికార్డులో కావలి వీరభద్రరావు 1902లో గిల్మెన్ రికార్డు ప్రకారంగా కావలి వీరభద్రరావు సంబంధించిన భూమి అండి ఇక్కడ. వైఎస్ఆర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పోరాటాలతోనే ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అవుతాయని అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు సత్తి సాయి కృష్ణారెడ్డి అన్నారు. రైల్వే న్యూకోల్లో నేను సుబ్బలక్ష్మి కళ్యాణ మండపంలో నిర్వహించిన జోనల్ కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు.
గౌరవ అధ్యక్షుడిగా నియమితులైన వైసీపీ నేత సింగంశెట్టి వెంకటేశ్వరరావు ప్రమాణ స్వీకారం చేశారు. జిల్లాలోని బస్ డిపోల్లో యాజమాన్యం తమ అసోసియేషన్కు చెందిన ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఇలాంటి విధానాన్ని డిపో అధికారులు వెంటనే వీడాలని కోరారు. ప్రభుత్వంలో విలీనం చేసి ఉద్యోగులకు సీఎం జగన్ ఎంతో మేలు చేశారని అన్నారు. ఉద్యోగులకు గ్రేడ్ 1 ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు వచ్చేలా పోరాడతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు చల్లా చంద్రయ్య, డిఎస్పీ రావు తదితరులు పాల్గొన్నారు. వెంకటేశ్వరరావు గారిని నియమించుకోవడం ఈరోజు వారు పదవీ బాధ్యతల స్వీకారోత్సవం ఇక్కడ జరుగుతూ ఉంది. ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి తన పాదయాత్రలు ఇచ్చినటువంటి హామీ మేరకు 5,900 కోట్ల నష్టంలో ఉన్నటువంటి సంస్థని ప్రతి నెల 125 కోట్ల పైన అప్పు చేస్తే కానీ జీతాలు చెల్లించలేనటువంటి ఈ సంస్థని దేశంలో ఉన్నటువంటి రవాణా సంస్థలన్నీ ప్రైవేటీకరణ వైపు పోతున్నప్పటికీ ఏపీఎస్ఆర్టీసీని మాత్రం ప్రభుత్వంలో విలీనం చేసి పాలిన 3,500 కోట్ల రూపాయల జీతాల ఖర్చును భరిస్తానని ముందుకు రావడం అనేటువంటి ఒక నిర్ణయం చారిత్రాత్మకమైనటువంటిది. ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులందరి యొక్క కుటుంబాల్లో వెలుగులు నింపినటువంటి నిర్ణయం గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకోవడం చాలా హర్షణీయం. వాళ్ళ ఏపీఎస్ఆర్టీసీలో ఉన్నటువంటి ఉద్యోగులందరూ ఆకాంక్షలు నెరవేర్చి ఈ యొక్క సంస్థని దేశంలోనే అగ్రగామి సంస్థగా ప్రైవేటీకరణ వైపు వెళ్తున్నటువంటి మిగతా రాష్ట్రాలన్నిటికీ కూడా ప్రభుత్వంలో ఉంటే ఎలా ఉంటుందని చెప్పేదానికి ఒక రోల్ మోడల్గా ఈ ఏపీఎస్ఆర్టీసీని తీర్చిదిద్దడంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తున్నారు. కార్తీక శుద్ధ ఏకాదశిని పురస్కరించుకుని వడ్లపూడి లక్ష్మీపురం కాలనీలో వేంచేసిన కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. కార్తీక ఏకాదశి విశిష్టతను అర్చకులకు వివరించారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా భక్తులను అనుమతించామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ రోజు నాడు మనం కార్తీక శుద్ధ ఏకాదశిని సందర్భించుకొని మన శ్రీనివాసుని సన్నిధానంలో అత్యంత వైభవోపేతంగా అందరూ కూడా అయినటువంటి ఆ స్వామిని చూస్తూ అందరూ కూడా తరించాల్సిందిగా, అలాగే మన యొక్క విన్నపాలన్నిటినీ కూడా ఆ స్వామికి మన కోరికలన్నీ కూడా విన్నవించుకోవాలి. విశేషమైనటువంటి రోజు దీనికి ఉత్థాన ఏకాదశి అని కూడా పేరు. చాతుర్మాస్యాన్ని పూర్తి చేసుకొని తొలేకాదశి నాడు స్వామి యోగ నిద్రలోకి వెళతాడు. నారాయణుడు ఈ రోజు నాడు లేస్తాడు కనుక దీనిని ఉత్థాన ఏకాదశి అని కూడా మనం చెప్పుకుంటూ ఆ పరమాత్మనికి మన కోరికలన్నింటినీ కూడా విన్నవించుకోవడానికి వస్తున్నాం, తెలియజేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. తొలి ఏకాదశి సందర్భంగా భక్తులందరూ విచ్చేసి తెల్లవారుజాము నుంచి కూడా స్వామి దర్శనం చేసుకుంటూ స్వామి ఆశీస్సులు పొంది కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెలో కార్మిక వాణ్ణి బలంగా వినిపించాలని ఐఎన్టీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి రాజశేఖర్ పిలుపునిచ్చారు. ఉక్కు నగరంలోని యూనియన్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా మోడీ సర్కార్ పనిచేస్తుందని విమర్శించారు. ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ను విదేశీ సంస్థకు కట్టబట్టేందుకు కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు. పోస్కోతో ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఐఎన్టీయూసీ నాయకులు సంపూర్ణం, నీరుకొండ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేట్ రంగం చేయాలని, అదేవిధంగా వేజ్ రివిజన్ని కంప్లీట్ చేయమని, విశాఖపట్నంలో పోస్కో జాయింట్ వెంచర్ని మరి వెనక్కి పంపించాలని, ఇంకా అనేకమైనటువంటి కారణాల చేత ఈరోజు దేశం మొత్తం మీద కూడా సమ్మెను పిలుపుకోవడం జరిగింది. రేపు నవంబర్ 26వ తేదీ నాడు. ఈ రోజున మనందరికీ తెలుసు, విశాఖపట్నం అసంఘటిత కార్మికులు కానీ ఈ కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నేతృత్వంలో ప్రభుత్వం పెట్టిన హింస బాధలు వర్ణాతీతం. మరి అటువంటి సందర్భంలో ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా నిర్వీర్యం చేయాలని, ఈ ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ కార్మికులు కానీ పర్మనెంట్ ఎంప్లాయీలు కానీ వారికి చట్టపరంగా వచ్చే హక్కులన్నీ కాలరాయాలని, ఎన్నాళ్ళలో పోరాటం చేసి ప్రాణత్యాగాల ఫలితంగా వచ్చినటువంటి కార్మిక చట్టాలన్నింటినీ కూడా మార్పు చేసి కేవలం పెట్టుబడిదారు వర్గాలకి కార్పొరేట్ శక్తులకి ఊడిగం చేసే విధంగా ఉండాలని ధ్యేయంతో కేంద్ర ప్రభుత్వం మరి మెజారిటీ ఉందని చెప్పేటువంటి పార్లమెంట్లో కూడా అనేకమైన బిల్లులు తీసుకొచ్చి కార్మిక వర్గాన్ని సమూలంగా నాశనం చేసి ఈ దేశ సంపద అయినటువంటి ప్రభుత్వ సంస్థల్ని పూర్తిగా మరి నాశనం చేయాలని చెప్పి ధ్యేయంతో పనిచేస్తున్న తరుణంలో జరుగుతున్న సమితి అన్ని కూడా కాపాడడానికి కార్మిక సంఘాలు ఇప్పుడు కూడా నిరంతరం శ్రమిస్తాయని అందరినీ విజ్ఞప్తి చేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ సమ్మెలో పాల్గొని
తమ ద్వారా ఈ సంఘీభావం తెలియజేసి ఈ కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళకు ఒక మార్పు వచ్చే విధంగా మన టెంపనీ స్కూల్ యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ ఫీజులు చెల్లించాలంటూ ఒత్తిడి తెస్తున్నారని గాజువాకలోని టెంపనీ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. యాజమాన్యం తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఉడా కాలనీలో పాఠశాల వద్ద నిరసనకు దిగారు. ట్యూషన్ ఫీజులు మాత్రమే తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించినా యాజమాన్యం పట్టించుకోకుండా వ్యవహరించడం దారుణమని పేరెంట్స్ అరుణ్ కుమార్, సంధ్యలు ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని టెంపనీ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు విద్యాశాఖ అధికారి యాజమాన్య ప్రతినిధులతో మాట్లాడారని చెప్పారు. యాజమాన్యం ఫీజుల పేరిట ఒత్తిడి తేవడం అన్యాయమని ఉన్నతాధికారులు న్యాయం చేయాలని కోరారు. స్కూల్ లిస్ట్ అని చెప్పి థ్రెటన్ చేస్తున్నారు. ఆన్లైన్ క్లాసెస్ ఏమో కంటిన్యూస్గా పెడుతున్నారు, కొన్ని రోజులేమో థ్రెటన్ చేసి పెడుతున్నారు. ఈ విధంగా థ్రెటన్ చేస్తున్నారు. 9th వాళ్ళకి 10th వాళ్ళకి 10th వాళ్ళు ఆల్రెడీ 90% పే చేస్తారు. 9th వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఈ ఇయరే చేయించాలి. రిజిస్ట్రేషన్ అని చెప్పి పిలవడం, పేరెంట్స్ ఇద్దరిని అటెండ్ అవ్వమని చెప్పడం, నాట్ విల్లింగ్గా స్కూల్ ఓపెనింగ్ కోసం దానికోసం లెటర్ తీసుకుంటున్నారు. ఫీజు ఎప్పుడు పే చేస్తారు? మీరు ఫీజు పే చేయకపోతే రిజిస్ట్రేషన్ జరగదు. అంశాన్ని పక్కన పెట్టి కేవలం లాభార్జన కోసం మాత్రమే వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఈవేళ పాఠశాలల్ని ఓన్లీ వ్యాపారాత్మక కేంద్రాలకు మార్చేశారండి. తల్లిదండ్రులకి ఆయుచితంగా ఒక వరాన్ని ప్రసాదించాలని ఫస్ట్ మొదట్లో భావించాం. అదేంటంటే ఈ కరోనా మహమ్మారి నేపథ్యంలో చాలామంది తల్లిదండ్రులకు ఉపాధి కోల్పోయారు, చాలామంది వ్యాపారాలు పోయాయి, చాలామంది ప్రైవేట్ సంస్థలు పనిచేసే కార్మికులకు కూడా తక్కువ జీతాలు, అది కూడా ఇన్ టైం జీతాలు ఇచ్చే పరిస్థితి లేనందువల్ల కోరుకుంటున్నాము. ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా, కోర్టు ఆర్డర్ ప్రకారంగా ఏదైతే ఒక ట్యూషన్ ఫీజు నిర్ణయించాయో కట్టమని చెప్పి ఆ ట్యూషన్ ఫీజు మాత్రం కడదామని మేము స్కూల్ చుట్టూ రోజు తిరుగుతున్నామండి. కానీ స్కూల్లో యాజమాన్యం మాత్రం మేము ప్రభుత్వ ఆదేశాలని మేము పట్టించుకోము అనేసి ప్రభుత్వ ఆదేశాలని బేఖాతరు చేస్తూ మొత్తం ఫీజు పే చేయమని తల్లిదండ్రుల మీద ఒత్తిడి గురి చేస్తున్నాయండి. ఈ లాక్డౌన్ అనేది గవర్నమెంట్ పెట్టిందండి. ఆ రోజు నుంచి ఏప్రిల్, మే ఎప్పుడు కూడా స్కూల్స్ ఈ రోజు వరకు తెరవలేదండి. ఈ రోజు వరకు కూడా స్కూల్స్ తెరవలేదు పూర్తిగానే. ఈ రోజు వరకు తెరవకుండానే ఏప్రిల్ నుంచి స్కూల్ ఫీజు కట్టండి, మా పూర్తి ఫీజులు కట్టండి, అలాగే కంప్యూటర్ ఫీజు, అడ్మిషన్ ఫీజు ఇవన్నీ కలిపి కట్టమని చెప్పేసి ఒత్తిడి చేస్తున్నారు సార్. ఫీజు మొత్తం కట్టాలంటున్నారు. స్పెషల్ ఫీజు, కంప్యూటర్ ఫీజు, బస్ ఫీజు ఇవన్నీ కూడా కోర్టు ఆర్డర్ కానీ లేకపోతే గవర్నమెంట్ ఆర్డర్ కానీ మనకి ట్యూషన్ ఫీజు మాత్రమే కట్టమని చెప్పేసి ఆర్డర్ ఇచ్చింది. ఇప్పుడు ఏంటంటే పేరెంట్స్ అందరూ రెడీగా ఉన్నారు ట్యూషన్ ఫీజు కట్టడానికి. అంతకు మించి ఫీజులు కట్టడానికి భారంగా ఉంది ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే. ఈ ప్రెజెంట్ ఆన్లైన్ క్లాసుల వల్ల కూడా పేరెంట్స్కి చాలా ఎక్కువగా, ఇద్దరు పిల్లలు ఉన్నారంటే వాళ్ళకి 2 మొబైల్స్ కొనే వాళ్ళు కనీసం ఇవ్వాల్సి వస్తుంది. అదొక 25,000 దగ్గర ఎంత నుంచి ఖర్చు అవుతుందండి. మేము క్లాసులు కంటిన్యూ చేస్తున్నాం కానీ మీరు ఫుల్ ఫీజు కట్టేయండి అంటున్నారు. ఇప్పుడు స్కూల్లో మనకి ల్యాబ్లు లేవు, లేకపోతే ఏవి వాడుకోవట్లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది వాడుకోవట్లేదు. కూడా ఒకటే టీచర్తో చెప్పించేస్తున్నారు కదా, చెప్పించినప్పుడు అంత ఫీజులు కట్టాల్సిన అంత ఇదేమీ లేదు కదండి. ఇది కూడా గవర్నమెంట్ వాళ్ళ జీవోలు ఇవన్నీ పాస్ చేశారు. హెడ్లైన్స్ మరోసారి. జగనన్న తోడు పథకం చిరు వ్యాపారులకు కొండంత అండ. పథకం ప్రారంభోత్సవ సంబరాల్లో మంత్రి ముత్తంశెట్టి. పోస్కోతో ఒప్పందం స్టీల్ ప్లాంట్ మనుగడకే ముప్పు. విశాఖ ఉక్కును కాపాడుకుంటామన్న సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు నర్సింగ్రావు. సింహాచలంలో అట్టహాసంగా ఆరంభమైన శ్రీవేద ఫ్యాషన్స్. నూతన షోరూమ్ ను ప్రారంభించిన భీమిలి వైసీపీ ఇన్ఛార్జ్ ముత్తంశెట్టి మహేష్. బిగ్ బాస్ ఫేమ్ హిమజా. అన్ని బ్రాండ్ల వస్త్రాలను అందుబాటు ధరలో అందిస్తున్నామన్న షోరూమ్ ఎండీ కందుకూరి నాగరాజు. తిరుమలను తాకిన నివర్ తుఫాను ప్రభావం. ఓవైపు వర్షం, మరోవైపు చలి. అయినా లెక్క చేయకుండా శ్రీవారిని దర్శించుకుంటున్న భక్తులు. ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి SDV న్యూస్.